చూసి మంచి కడుపు నవ్వుకోవచ్చు. స్టోరీ రెగ్యులర్ స్టోరీ. హీరో ఒక బ్యాంక్లో పాలసీలు చేసి జాబ్ చేస్తాడు. సో మనం హీరోయిన్ ట్రైన్లో చూసి ఇష్టపడతాడు. హీరోకి తెలియకుండా వేరే హీరోయిన్ మళ్ళీ హీరో ఇష్టపడుతుంది. సో దాని ద్వారా మనోడు మళ్ళీ లాస్ట్కి ఇద్దరు అమ్మాయిల మధ్యలో నారీ నారీ నడుమురారి సినిమాలు ఎలా అయితే ఉంటుందో క్లైమాక్స్ మళ్ళీ సింగిల్ అయిపోతాడు. సో ఈ సింగిల్ పార్ట్ 2 కూడా అని చెప్పి అనౌన్స్ చేశారు. సో దానికోసం వెయిట్ చేయాలి. ఆ క్లైమాక్స్లో వస్తారు. వాళ్ళంతా కూడా చిన్నప్పుడు 10th క్లాసు జిరాక్స్ షాప్లో పనిచేసే అమ్మాయి వాళ్ళు మళ్ళీ పార్ట్ 2 కోసం వాళ్ళు పెట్టాడు అనుకుంటున్నాం. క్రింజీ కామెడీ ఆల్రెడీ సామాజిక వర్గంలో ఎలా అయితే కామెడీ ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకుని బాగా చేశారు. 2 సాంగ్స్ ఉన్నాయి. చాలా వరకు సెటిల్గా డైలాగ్ వేశారు. మన ఇప్పటిదాకా మన బాలయ్య బాబు గారి డైలాగ్ అందులో దూరి ఉండగా అలాగా ఫన్నీగా సరదాగా మంచి ఫైట్స్ ఏమి లేవు. శ్రీ విష్ణు నుంచి ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసి ఎవరు రారు. సో కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చారు ఆయన ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశారు ఆ సీన్తో. సో అది బాగానే నడిపించారు. సినిమా సూపర్ అన్న, అసలు మామూలుగా లేదు. నవ్వుకుంటూనే ఉన్నాం స్టార్ట్ టు ఎండ్. వాళ్ళు ఏదైతే కార్తిక్ గారు, శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు, అల్లు అరవింద్ గారు చెప్తూ ఉన్నారు మీరు పొట్ట చెక్కలే బయటకు వస్తారు అని. సో అదే జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్గా ఆ సినిమాని మనతో పాటు తీసుకెళ్ళేలాగా తీసుకొచ్చారు సినిమాని. కామెడీ ఫుల్గా ఎంజాయ్ చేశాను. అసలు మామూలుగా లేదు సినిమా. ఫుల్ ఆన్ ఫన్ అనమాట. వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. లాస్ట్లో సత్య గారి క్యామియో ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంది. ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. ప్రతి మేము ప్రతి వాళ్ళు చేసే ప్రతి పంచ్ ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఎక్కడా కూడా క్రింజ్లా కనిపించదు. వాళ్ళే చెప్పేసుకుంటారు ఈ క్రింజ్ కామెడీ కదా అని. వెన్నెల కిషోర్ గారు చెప్పాడు 2-3 డైలాగులు. సో వాళ్ళకి తెలుసు ఏది ఎలా ఇవ్వాలి అని. అందుకే శ్రీ విష్ణు గారి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే టైటిల్ కూడా దాన్ని న్యాయం చేస్తాడు ఆయన ఆటోమేటిక్గా. నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా ఏదో లేదులేనా అలాంటివి. ఇంకా వాళ్ళు ఆ డైలాగ్ లేకపోయినా కొన్ని డైలాగులు 2-3 తీసేశారు. బట్ నో ప్రాబ్లం. దాని ప్లేస్లో వేరేది యాడ్ చేసినా అది మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఏది కూడా ఎవరి క్యారెక్టరైజేషన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్గా సింగిల్స్గా రండి, సింగిల్గా సినిమా చూడండి, సింగిల్గా వెళ్ళండి, సినిమాని మీతో పాటు తీసుకెళ్ళండి. శ్రీ విష్ణు గారు ఏదైతే చెప్పారో సేమ్ సినిమాని మీతో తీసుకెళ్తారు. మళ్ళీ మీరు సింగిల్గా వచ్చి ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో వస్తారు, మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు, బట్ సింగిల్గా ఉంటారు. 3.25 అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ఉంటుందని, సెకండ్ హాఫ్ మటుకు పీక్స్ ఫుల్ ఆన్ ఫన్. రాజేంద్ర ప్రసాద్ గారు సెకండ్ హాఫ్లో చిన్న క్యామియో బాగుంటుంది. ఆయన క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నార్నేని నితిన్ గారు ఉన్నారు, సత్య గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, హీరోయిన్స్ ఇద్దరు వస్తారు క్లైమాక్స్లో. సో ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ క్లైమాక్స్లో ఆయన ఆ టేప్ రికార్డ్ మీద సాంగ్ పెట్టుకుని వెళ్ళేదైతే వైబ్ అవుతుంది అది కంప్లీట్గా. మళ్ళీ హ్యాపీగా 2-3 టైమ్స్ థియేటర్లో ఎంజాయ్ చేసే ఫిలిం. ఫ్యామిలీతో చేయొచ్చు, ఫ్రెండ్స్తో చేయొచ్చు. సినిమాకి రండి, పడిపడి నవ్వుకోండి. నా స్టైల్లో శ్రీ విష్ణు నుంచి ఆడియన్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటాయి. డైలాగ్ బేస్డ్, స్టోరీ బేస్డ్ సినిమా కాదు ఇది. సినిమా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికోసం కాదు, స్టోరీ మీద చూడాల్సి, డైలాగ్స్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద చూడాల్సిన సినిమా. నాకు బాగా నచ్చింది. ఇంకో 2-3 సార్లు చూస్తాను నేను. లేదు పర్ఫెక్ట్ ఉంది. 2 hours 5 minutes సినిమా రన్ టైమ్. ఇంకొక 5-10 minutes పెరిగినా సరే బోర్ కొట్టిద్దేమో, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా మంచి రిఫరెన్సెస్ అన్నీ వాడి, మీమ్స్ మనం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పైకి స్క్రోల్ చేసి వచ్చే మీమ్సే అన్నీ వాడేసి బాగా తీశారు. పక్కా హిట్ అవుతుంది ఇది. లాస్ట్లో సెకండ్ పార్ట్ అని పెట్టారు, మేబీ సెకండ్ పార్ట్ కూడా వర్క్ అవుతుంది. రేటింగ్ 3.5 ఇస్తా. ఇంకో 2-3 సార్లు ఈజీగా చూసేయచ్చు. మ్యాట్, జాతిరత్నాలు ఆ టైప్ ఉంటుంది సినిమా. చాలా బాగుంది. ఐఎమ్ సింగిల్ చాలా బాగా అనిపించేసింది. శ్రీ విష్ణు సినిమాలు బూతులు అంటున్నారు, బూతులు కాదు, వల్గారిటీ ఏం లేదు. డబుల్ మీనింగ్ అంతా డబుల్ మీనింగ్ అదే, కళ్ళు మూసుకొని చెవులు మూసుకునే అంత బూతులు అయితే ఏమి వినిపించలేదు నాకైతే. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించేస్తుంది. ఓన్లీ కామెడీ సినిమా, కామెడీ పరంగానే పోతుంది త్రూ అవుట్. ఇంటర్వెల్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ రోడ్ ఎంటర్ అవుతుంది. కొంచెం ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా టచ్ అవుతుంది అనమాట. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే ఒక ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అసలు హీరోయిన్ సంగతి క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమైద్దో అనేది తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2లో చూసుకోవాలి. పార్ట్ 2 కూడా ఇచ్చారనమాట. సింగిల్ మరి మింగిల్ అవుతాడా కాదా అని చెప్పేసి 10th పోరి గుర్తొస్తుంది, ఇంటర్ పోరి గుర్తొస్తుంది, అందరినీ తీసుకొచ్చేసి పులివర కల్పించేస్తారనమాట. చాలా బాగా అంత టోటల్ ఎంటర్టైన్మెంట్ వేలోనే పోయింది. అలాగే వెన్నెల కిషోర్ గారి పాత్ర త్రూ అవుట్ విష్ణుతో పాటు ఉంటుంది అనమాట.
ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. వల్గారిటీ లేదు, బూతులు లేవు, వైలెన్స్ లేదు. హ్యాపీగా విత్ ఫ్యామిలీ సహా హ్యాపీగా వచ్చి చూసుకోవచ్చు. ఎండాకాలం బయట తిరిగి గుళ్ళు మార్చుకునే బదులు థియేటర్కి వచ్చి చల్లగా కూల్కి తాగేసి పాప్కార్న్ తినేసి చల్లగా కూర్చొని శ్రీ విష్ణుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బూతులు వల్గారిటీ ఏం లేదు, నో వైలెన్స్. కావాలని హీరోయిన్కి ఎలివేషన్స్ లేపాలి స్టార్ లాగా అటువంటిది ఏం లేదు. మంచి మూవీ అనమాట. టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించేస్తుంది. శివయ్య డైలాగ్ లేదు, కాకపోతే ప్రతి హీరోయిన్ చూపిస్తాడు. బాలయ్య బాబు, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు అందరిని, అలాగే మన దేశముద్రు అల్లు అర్జున్ గారు అందరికీ అనిపించేస్తారు అనమాట. సో వాళ్ళందరినీ హ్యాపీగా చూడాలి అనుకుంటే థియేటర్కి వచ్చి చూసేస్తే పాత రోజులు గుర్తు వచ్చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఓటీటీ దాకా పోయేదాకా ఎదురు చూడొద్దండి, ఎందుకంటే దీనికి పార్ట్ 2 కూడా ఉన్నది. కాబట్టి క్లైమాక్స్లో హీరోయిన్కి ఏమైతే తెలుసుకోవాలంటే సినిమా చూడండి. సింగిల్ ఇస్ ద బెస్ట్ లైఫ్. సింగిల్గానే ఉండండి, బికాజ్ ఐఎమ్ సింగిల్ లవ్ యూ సింగిల్. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే చూస్తానండి సినిమా #సింగిల్ శ్రీ విష్ణు గారిది. 9 మూవీస్ రిలీజ్ అయ్యి ఈరోజు మన ఈ సినిమా అయితే చాలా చాలా బాగుందండి. నేను చూసిన వాటిలలో మస్ట్ వాచ్ ఫిల్మ్. హైలైట్స్ అంటే శ్రీ విష్ణు గారిది పర్ఫార్మెన్స్ అండ్ వెన్నెల కిషోర్ గారిది మధ్యలో వచ్చే డైలాగ్స్, కాన్వర్జేషన్స్, అంటే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుందండి. స్క్రీన్ మీద బాగా కుదిరాయి పెయిర్. ఎంటర్టైన్మెంట్ 100% ఎంటర్టైన్మెంట్ సినిమా. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కానీ అంటే థియేటర్కి రప్పించేది ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో వచ్చినా కిడ్స్తో వచ్చినా కానీ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ సినిమా. అందరు థియేటర్లో అంటే ప్రోమోస్లో వరకే ఉంది సినిమా. థియేటర్లో అయితే లేదండి డైలాగ్. థియేటర్ లేదు. వేరే హీరో డైలాగ్, మేనేజర్స్, ఇమిటేషన్స్ ఉన్నా కానీ అవన్నీ పాస్ అయిపోయినాయి. సినిమా పేలినాయి, కుదిరినాయి. అన్ని హీరోల డైలాగ్స్ శ్రీ విష్ణు గారి నుంచి వచ్చేవి అన్నీ కుదిరినాయి, అన్నీ పేలినాయి సినిమాలో. వెన్నెల కిషోర్ గారిది అండ్ శ్రీ విష్ణు గారిది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. త్రూ అవుట్ ద ఫిల్మ్ వాళ్ళ మీద నడుస్తుంది. ఆ ఎంటర్టైన్మెంట్నే సెకండ్ టైం చూడడానికి మనకి, అంటే సెకండ్ టైం చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తాం సినిమాలో డైలాగ్స్ వల్ల.